యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన సజీవుడిగా శరీరధారుడిగా ఆయన ఈ భూమి మీద పనిచేస్తున్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మందిని స్వస్థపరిచేవారు, అనేక మందిని ఆయన బాగు చేసేవారు. ఆయన మరల డెకపోలి మీదుగా, డెకపోలి అంటే అర్థమంట 10 గ్రామాలు కలిసినటువంటి స్థలం, ఆ ప్రాంతానికి మరలా ఆయన వచ్చాడు. అంటే అంత క్రితం వెళ్ళాడు కదా, ఎప్పుడు వెళ్ళాడు ఆయన, ఎందుకు వెళ్ళాడు, ఎక్కడ వెళ్ళాడంటే 5వ అధ్యాయంలో మార్కు సువార్తలో ఆయన గెరాసేనుల దేశమునకు వెళ్ళినో అని రాయబడ్డది. అక్కడ ఎవరున్నారు అంటేనట, దెయ్యముల చేత పీడించబడి భయంకరముగా పాడైపోతూ వానిని వానే గాయపరుచుకుంటూ సమాధులలో నివాసము చేస్తున్నాడట ఒక వ్యక్తి. నా వైపు చూడండి, ఒక వ్యక్తి సమాధులలో నివాసం చేస్తున్నాడట. చెప్పండి, ఎక్కడ చేస్తున్నాడు? ఈ వ్యక్తి తనను తాను గాయపరుచుకోవడమే కాదు, ఆ మార్గంలో గుండా ఎవరైనా వెళుతున్న వారిని కూడా గాయపరుస్తున్నారు, వారిని కూడా ఇబ్బంది పెడుతున్నాడు, వారిని కూడా ఇష్టానుసారముగా వెంటబడుతున్నాడు, తరుముతున్నాడు ప్రజల్ని. అక్కడ ఒక భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నాడు. ఆ ప్రాంతంలో వచ్చిపోయేటోళ్ళందరినీ భయపెడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తిలో దెయ్యాలున్నాయి. ఆ పందుల గుంపులకు మమ్మల్ని పంపు. ఎక్కడికి పంపు? పందులకి వెళ్తావా? పోటైతే పోయాసునామలు అన్నాడంతే. వాణ్ణి వదిలి పందుల మీద పడ్డే 2000 దురాత్మలు, 2000 పందులట సముద్రములో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సముద్రములను పడి చనిపోయి. వాడికి స్వస్థత వచ్చింది. ఆ ఊరి వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. ఇదేమిటయ్యా, ఇలాంటి పని చేశావు, మాకు భయంగా ఉంది, దయచేసి ఓ యేసు ఇక నువ్వు మా ఊర్లో ఉండద్దు, నిన్ను చూస్తుంటే మాకు భయం వేస్తుండే. ఏ దెయ్యాలతో మాట్లాడుతున్నావు, దురాత్మలతో మాట్లాడుతున్నావు, మాకేదో కొత్తగా ఉంది, వింతగా ఉంది, భయం వేస్తుంది, నువ్వు మా ఊర్లోకి ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. మేలు చేస్తే యేసుని అంటున్నారు, నువ్వు ఇక్కడ మా దగ్గర ఉండొద్దు అంటున్నారు. యేసయ్య వీడుతుంటున్నారు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నానని. యేసయ్య వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని దినాల తర్వాత యేసయ్యట మరలా అదే ప్రాంతానికి కాలు పెట్టాడు. అదే ప్రాంతానికి కాలు పెట్టాడు. వారు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఎవరో తెలుసా? ఒకప్పుడు మా ఊర్లో నువ్వు ఉండొద్దు అని చెప్పిన వారు, మా ప్రాంతంలో నీ కాలు పెట్టవద్దని చెప్పిన వారు, మా ప్రాంతంలో నువ్వు ఉండడానికి వీల్లేదు అని చెప్పిన వారు, ఒక చెవిటి వాడిని తీసుకొని, ఒక నత్తి వాడిని తీసుకొని, యేసు వీడిని బాగు చేయ అని అడుగుతున్నారు. యేసయ్య ఆశ్చర్యపోయాడు. ఒకప్పుడు మీ ఊర్లో ఉండొద్దన్నారే, ఒకప్పుడు మీ ప్రాంతంలో నివాసం చేయొద్దన్నారే, నన్ను అన్నామయ్యా, నేను మీ ఊర్లో ఉండాలని ఇప్పుడు స్వస్థపరచమని నన్ను ఎలా అడుగుతున్నారంటే, నువ్వు స్వస్థపరిచిన ఆ యవ్వనస్తుడు చూడయ్యా, వాడు మా జీవితాలు మార్చేశాడు, వాడు నిన్ను గురించి చెప్పాడు, నువ్వు చేసిన మేలును మా ఊరంతా చెప్పాడయ్యా,
5వ అధ్యాయంలో రాయబడి ఉంటుందండి మాట. మీరు తర్వాత చదువుకోండి మార్కు సువార్తలో. వాడు యేసు చేసిన మేలును గూర్చి చెబుతూ ఆ దెక్కపల్లి ప్రాంతంలో సువార్తను ప్రకటించాడట. వాడు చెప్పిన ఒక సువార్త, వాడు చేసిన సువార్త పరిచర్య, వాడు పొందుకున్న మేలు ఇతరులకు చెప్పినప్పుడు ఆ సాక్ష్యం విన్న ప్రజలు ఒకప్పుడు వద్దు అని చెప్పినటువంటి యేసు దగ్గరికి నువ్వు బాగు చేయ అని ఒక చెవిటి వాడిని తీసుకొచ్చా. నువ్వు కూడా ఎన్ని మేలు పొందుకున్నావు దేవుని దగ్గర, నువ్వు కూడా ఎన్నో అద్భుతాలు పొందుకున్నావు దేవుని దగ్గర, నువ్వు కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నావు దేవుని దగ్గర. ఎవరికన్నా ఈ వ్యక్తిలా సువార్త చెప్పావా? ఈ వ్యక్తిలో ఎప్పుడైనా దేవుని కోసం పరిగెత్తావా? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన సజీవుడిగా శరీరధారుడిగా ఆయన ఈ భూమి మీద పనిచేస్తున్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మందిని స్వస్థపరిచేవారు, అనేక మందిని ఆయన బాగు చేసేవారు. ఈరోజు జరిగిన పరిచర్య కూడా అదే. ఈ కల్వరి మార్గం పరిచర్య విధానం అదే. ఈ కల్వరి మార్గం గ్లోరియస్ పరిచర్య విధానం ఏంటంటే మనుష్యులకు విడుదల కలగాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి, ప్రజలు ఆనందముగా ఉండాలి, దేవుని స్వస్థతను ప్రజలు పొందుకుని వెళ్ళాలి. ఈ పరిచర్య ప్రారంభ దినాల నుంచి దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అదే. నాకు దేవుడు ఏం చెప్పాడంటే ప్రజల్ని పాప శాప రోగ బంధకాల నుంచి విడిపించడం, దేవుని రాజ్యం వైపు నడిపించడం. హల్లెలూయా. 2-fold మినిస్ట్రీ అని చెప్పాడు దేవుడు నాతో. అదే అంటే విడిపించిన తర్వాత విడిపించబడిన మనుష్యుడిని దేవుని సన్నిధికి నడిపించబడాలా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు శరీరధారుడిగా పనిచేస్తున్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారుడికి లోకంలో పరిచర్య జరిగిస్తున్న దినాల్లో ఇదే పరిచర్య చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళిన ప్రజలను బాగు చేయడం, రోగులను స్వస్థపరచడం, గాయపరచబడిన వారిని ఆదరించడం, భయంకరమైన సమస్యలతో వచ్చిన వారి సమస్యలను పరిష్కరించడం, వారిని విడుదల పరిచిన తరువాత దేవుని వాక్యము చెప్పి వారిని దేవుని యొక్క ఆత్మతో నింపేవాడు. యేసు ప్రభువారు ఒక రోజున మార్కు సువార్త 7వ అధ్యాయం చూద్దాం. దేవుని యొక్క వాక్యములో చూడండి ఆ మాట 31వ వచనం నుండి మనం చదువుకుందాం. దయచేసి ఆ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి తూరు ప్రాంతములను విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా దెకపోలి అనబడే ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రము మీదికి వచ్చెను. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన మరలా 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 ఆయన ఒకసారి వచ్చాడు ఆ స్థలానికి. ఆయన మరలా అని అక్కడ చెప్పబడింది వాక్యం. అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చి ఆయన వెళ్ళాడు, కానీ మరలా రెండోసారి ఆ ప్రాంతానికి యేసయ్య కాలు పెట్టాడు. హల్లెలూయా. ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడో ఆయన వివరణ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత క్లియర్ కట్గా అక్కడ రాస్తున్నాడంటే ఆయన మరల దెకపోలి మీదుగా. దెకపోలి అంటే అర్థమంట 10 గ్రామాలు కలిసినటువంటి స్థలం. ఆ ప్రాంతానికి మరలా ఆయన వచ్చాడు. ఆయన రాగానే అక్కడ ఉన్నటువంటి వారు, అక్కడ చదువమ్మా మాట, అప్పుడు వారు ఇదిగో అప్పుడు నా వైపు చూడలేదు మీరు. అప్పుడు వారు ఆయన మరలా వచ్చాడు అని రాయబడినప్పుడు ఆయన అంటే ఎవరో కాదు, యేసే. హల్లెలూయా. ఇక్కడ మరలా ఇంకొక మాట చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు.
చదువుది మళ్ళీ. అప్పుడు వారు చెవుడు గల అప్పుడు వారు ఎవరో కొంతమంది కలిసి ఒక చెవిడి గల నత్తి గల వ్యక్తిని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చి యేసు ప్రభుతో అంటున్నారు, అయ్యా వీని మీద నీవు చేతులుంచి, హల్లెలూయా చెప్పండి, వీని మీద నీవు చేతులుంచి ఈ వ్యక్తిని నువ్వేం చేయాలంటే బాగు చేయాలి. అంటే దేవుడు చెయ్యి మీద వేస్తే ఆ వ్యక్తికి ఏమొస్తుంది? స్వస్థత, విడుదల. ఆ వ్యక్తులందరూ, అక్కడున్న వారందరూ తీసుకొచ్చి ఆ వ్యక్తిని బాగు చేయయ్యా, స్వస్థపరిచయ్యా, ఇది నువ్వే చేయగలవయ్యా, ఇది నువ్వే జరిగించగలవయ్యా అని యేసు ప్రభు అని బ్రతిమలాడుతున్నారు. ఎవరు? వారట. ఎవరు అసలు ఆయన మరలా అక్కడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు అంటే ఆ ప్రాంతానికి, అద్దెకపల్లి ప్రాంతానికి వచ్చాడు. అంటే అంత క్రితం వచ్చాడు, కానీ తిరిగి మరలా వస్తున్నాడు. ఒకసారి వచ్చి మరలా రెండవసారి ఆ ప్రాంతానికి దేవుడు యేసయ్య ప్రవేశించాడంటే ఆ ప్రాంతంలో దేవుడు చేయవలసిన పరిచర్య ఏదో మిగిలి ఉంది. హల్లెలూయా. అందుకనే మరలా ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి యేసయ్య వచ్చాడు. అంటే అంత క్రితం వెళ్ళాడు కదా, ఎప్పుడు వెళ్ళాడు ఆయన, ఎందుకు వెళ్ళాడు, ఎక్కడ వెళ్ళాడంటే 5వ అధ్యాయంలో మార్కు సువార్తలో ఆయన గెరాసేనుల దేశమునకు వెళ్ళిను అని రాయబడ్డది. అక్కడ ఎవరున్నారు అంటేనట, దెయ్యముల చేత పీడించబడి భయంకరముగా పాడైపోతూ వానే గాయపరుచుకుంటూ సమాధులలో నివాసము చేస్తున్నాడట ఒక వ్యక్తి. నా వైపు చూడండి. ఒక వ్యక్తి శరీరమును కోసుకుంటున్నాడు, ఒక వ్యక్తి దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఈ వ్యక్తి ఎక్కడ బ్రతుకుతున్నాడు, ఎక్కడ జీవిస్తున్నాడంటే సమాధులలో నివాసం చేస్తున్నాడట. చెప్పండి, ఎక్కడ చేస్తున్నాడు? ఈ వ్యక్తి తనను తాను గాయపరుచుకోవడమే కాదు, ఆ మార్గంలో గుండా ఎవరైనా వెళుతున్న వారిని కూడా గాయపరుస్తున్నాడు, వారిని కూడా ఇబ్బంది పెడుతున్నాడు, వారిని కూడా ఇష్టానుసారముగా వెంటబడుతున్నాడు, తరుముతున్నాడు ప్రజల్ని. అక్కడ ఒక భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నాడు. ఆ ప్రాంతంలో వచ్చిపోయేటోళ్ళందరినీ భయపెడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తిలో దెయ్యాలున్నాయి, ఆ వ్యక్తిలో దురాత్మలున్నాయి, అపవాది ఉన్నది. అందుకోసమే ఒక రాత్రంతా యేసయ్య ధోనిలో ప్రయాణం చేసి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ వ్యక్తిని కనుగొని ఆ దేశంలో ఇబ్బంది పడుతున్న వ్యక్తిని యేసయ్య ఏం చేశాడంటే బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపరిచాడు. ఆ వ్యక్తి బాధను చూడలేకపోయాడు యేసయ్య. ఆ వ్యక్తి గాయపరచబడుతుంటే తట్టుకోలేకపోయాడు యేసయ్య. అందుకని ఆ రాత్రంతా ప్రయాణమై బయలుదేరాడు ధోనిలో. ధోని మీద ఒక పెద్ద గాలి, పెద్ద తుఫాన్ వచ్చింది. ఎందుకు వచ్చిందో మీకు తెలుసా బిడ్డ? ఎందుకు వచ్చిందంటే యేసు ప్రయాణాన్ని అడ్డగించడానికి. ఎందుకు అడ్డగించాలంటే యేసు ఆ దేశంలో కాలు పెడితే ఆ వ్యక్తిని యేసయ్య బాగు చేస్తాడని అపవాది ముందే గమనించాడు. అందుకోసమే వాడిని బాగు చేయకుండా యేసయ్య ప్రయాణాన్ని ధోనిను అడ్డగిస్తున్నాడు సాతానుడు. నీ రక్షణ వెనక కూడా యేసయ్య ఎలాగ ప్రయాణమైనప్పుడు, నిన్ను స్వస్థపరచాలని యేసయ్య కదులుతున్నప్పుడు, నీ జీవితాన్ని మార్చాలని యేసయ్య ప్రయత్నం చేస్తున్నప్పుడు అపవాది కూడా ఎలాగని యేసయ్యకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. నువ్వు మందిరానికి వస్తే బాగుపడతావు కాబట్టి నిన్ను మందిరానికి రానివ్వడు. నువ్వు శనివారము స్వస్థత ఆరాధనకు వస్తే విడుదల పొందుతావు, అందుకని నిన్ను స్వస్థత ఆరాధనకు రానివ్వడు సాతానుడు. యేసు ప్రభువారు ఆ వ్యక్తిని బాగు చేయడం కొరకు ప్రయాణమయ్యాడు. అపవాది అడ్డగించడానికి తుఫానును కలుగు చేశాడు. అపవాది అడ్డగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ
యేసయ్య తన ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు. నీ జీవితంలో కూడా అంతే. నిన్ను కూడా రక్షించాలని, నిన్ను కూడా స్వస్థపరచాలని, నిన్ను కూడా బాగు చేయాలని యేసయ్య ప్రయాణమై వస్తున్నప్పుడు నిన్ను అడ్డగించే చీకటి ఆత్మలు ఎన్నో, నువ్వు మందిరానికి వెళ్ళొద్దని చెప్పే దురాత్మలు ఎన్నో, నువ్వు ఆ సంఘానికి వెళ్ళొద్దని చెప్పే చీకటి ఆత్మలు ఎన్నో. ఎందుకో తెలుసా? నువ్వు ఇక్కడికి వస్తే స్వస్థత పొందుతావని అపవాదికి తెలుసు. నువ్వు ఇక్కడికి వస్తే దీవించబడతావని అపవాదికి తెలుసు. అందుకని నిన్ను ఇక్కడికి రాకుండా చేయటమే అపవాది యొక్క ప్రయత్నం. అయితే యేసయ్య ఆగాడా? ఆగలే. అపవాది ప్రయత్నం చేశాడు. ఎవరైనా ఆగారా? ఆగరు. ఆగడానికి అవకాశమే లేదు. ఎందుకంటే నీ క్షేమము కోరి యేసయ్య అద్భుతమైన పరిచర్య ఇక్కడ జరిగిస్తున్నాడు. ఆడు అపవాది పనది. అడ్డగించాడు, తుఫాను పెట్టాడు, కదలకుండా చేశాడు, వర్షం వచ్చింది, గాలి వచ్చింది, దోణి మునిగిపోయి అతలాకుతలమైపోతున్నారు అక్కడ శిష్యులు కూడా. కానీ యేసయ్య లేచి గాలిని గద్దించగా, తుఫానును గద్దించగా అది నిమ్మలమైపోయింది. పొద్దుటే యేసయ్య కాలు గెరాసేన దేశంలో కాలు పెట్టాడు. ఈ ప్రాంతంలోనే కాలు పెట్టాడు. ఈ దెకపల్లి ప్రాంతంలోనే ఆయన కాలు పెట్టింది. ఈ ప్రాంతంలోనే ఆయన కాలు పెట్టింది. సమాధుల్లో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. వాడిని చూశాడు. వాడి దగ్గరికి తీసుకొని వాడు చూస్తున్నప్పుడు వాడిలో ఉన్న దురాత్మలు కేకలేస్తున్నాయి. ఏమని కేకలేస్తున్నాయి? ఓ సర్వోన్నతుని దేవుని కుమారుడు యేసు, మాతో నీకేమి పని? ఎందుకు మమ్మల్ని పారదోలటానికి వచ్చావు? ఎందుకు మమ్మల్ని ఈ శరీరంలో ఉండకుండా చేయడానికి వచ్చావు? యేసు అంటున్నాడు, రేయ్ సైతానుగా, వాడు మావుడు, ఆ వ్యక్తి నా కుమారుడు రా, వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఏమిట్రా మీరు ఎంతమంది? దేవుడు అడుగుతున్నాడు. వాడు చెబుతున్నాడు, మేము సేనా. సేనా సేనా అంటే 2000 సమూహాలు కలిగినటువంటి దెయ్యాల గుంపు. ఒక దెయ్యము కాదు వాడిలో ఉన్నది, 10 దెయ్యాలు కాదు, 20 దెయ్యాలు కాదు, 2000 దెయ్యాలు ఉన్నాయి. మీ శరీరంలో కూడా అంత బలహీనతలు రావడానికి కారణం అంటే కొన్ని 100,000 దెయ్యాలు మీ శరీరాల్లో ఉన్నాయి. రోగము ఊరికిని రాదు. రోగము తెచ్చేవాడు అపవాది. వ్యాధులు ఊరికినే రావు. వ్యాధులు కలుగు చేసేవాడు అపవాది. మీ శరీరంలో బలహీనతలను, రోగాలు, ఇందాక చెప్తున్నది ఆవిడ శరీరంలో గడ్డు ఉన్నదని, ఇన్ఫెక్షన్ ఉన్నదని, ఇంకొక నడుము బాగలేదని, ఇంకొక ఆవిడకి నిద్ర పట్టట్లేదని, ఇంకొక ఆవిడకి ఇంకొక రకరకాల సమస్యలు చెబుతూ వచ్చారు. ఈ సమస్యలకు కారకుడు ఎవరంటే అపవాది. అపవాది. అందుకే యేసు అంటున్నాడు, ఏయ్ ఎంతమంది రా మీరు అంటే, మేము 2000 మంది అంటున్నాడు. అయితే వెళ్ళిపో బయటకు అన్నాడు. చెప్పండి, యేసునామములో హల్లెలూయా చెప్పండి. వెళ్ళిపో అంటే మేము ఎక్కడికి వెళ్ళాం? ఇన్ని రోజులు వీడి శరీరంలో ఉన్నాం, మాకు కావాల్సినవి నెరవేర్చుకున్నాం. ఇందాక ఒక యవనస్తుడు చెబుతున్నాడు, నేను ఆ ఫోన్కి అడిక్ట్ అయిపోయాను, సినిమాలు చూస్తున్నాను, పాపం ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ ఎవరు కలుగు చేస్తున్నారంటే అపవాది. అపవాది. నిద్ర ఉండదు, ఫోన్ లేకపోతే ఉండలేడు, అవి చూడకుండా నిద్ర పట్టదు. తెల్లవారులు మేలుకొని వాటినే చూస్తూ ఉంటాడు. దానికి అడిక్ట్ చేసేసాడు సాతానుడు. చూడు 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 చూడు, వాని కళ్ళకు అపవిత్ర కలుగు చేశాడు. అపవిత్రత. అయితే దేవుడు ఆయన ప్రేమించి ఆయన దగ్గరికి కిందకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆ అపవాదిని ఆయన శరీరంలో నుంచి బయటకు పంపాడు. ఇందాక ఇక్కడ ఒక సహోదరి చెబుతున్నది, ఏమిటమ్మా అంటే, నా కళ్ళతో పాపం చేస్తున్నా, నేను నా కళ్ళు పాపాన్ని చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ కళ్ళను ఆవరించి సాతానుగాడు తన దేహం అంతా పాపం చేపిస్తున్నాడు. ఎప్పుడైతే యేసయ్య శక్తి అక్కడికి వెళ్ళిందో ఆ కళ్ళల్లో ఉన్న దురాత్మ ఆమెలో నుంచి ఏమైపోయింది? బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే అడుగుతున్నాడు, ఏయ్ వెళ్ళిపో అంటే, మేము ఎక్కడికి వెళ్ళాము, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఈ వీళ్ళు ఉండడానికి వీళ్ళేది యేసయ్య అంటున్నాడు. అయితే యేసుని అడుగుతున్నాడు అపవాది, ఆ పందుల గుంపులకు మమ్మల్ని పంపు. ఎక్కడికి పంపు? పందులకు. పందుల్లోకి వెళ్తావా? పోవట్టయితే పో యేసు నామములో అన్నాడు. అంతే.
వాణ్ణి వదిలి పందుల మీద పడ్డే 2000 దురాత్మలు, 2000 పందులట సముద్రములో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సముద్రములను పడి చనిపోయాయి. వాడిని విడిచిపెట్టాయి. వాడికి స్వస్థత వచ్చింది. ఆ ఊరి వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. ఇదేమిటయా, ఇలాంటి పని చేశావు, మాకు భయంగా ఉంది, దయచేసి ఓ యేసు ఇక నువ్వు మా ఊర్లో ఉండద్దు, నిన్ను చూస్తుంటే మాకు భయం వేస్తుండే. ఏ దెయ్యాలతో మాట్లాడుతున్నావు, దురాత్మలతో మాట్లాడుతున్నావు, మాకేదో కొత్తగా ఉంది, వింతగా ఉంది, భయం వేస్తుంది, నువ్వు మా ఊర్లోకి ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. మేలు చేస్తే యేసుని అంటున్నారు, నువ్వు ఇక్కడ మా దగ్గర ఉండొద్దు అంటున్నారు. ఒక మనిషిని బాగు చేస్తే దేవుణ్ణి వారు అంటున్నారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటున్నారు. యేసయ్య ఏం మాట్లాడకుండా అక్కడే నిలబడ్డాడు. ఈ స్వస్థత పొందుడు ఉన్నాడు చూసారా, ఈ బాగుపడినోడు ఉన్నాడు చూసారా, యేసయ్య కాళ్ళ కాడికి వచ్చి కూర్చున్నాడు. యేసయ్య వాడిని చూస్తున్నారు. యేసయ్యతో అంటాడు, యేసయ్య నీ దగ్గర ఉంటాను యేసయ్య, నేను నువ్వెటు వెళితే అటు వస్తాను యేసయ్య, నువ్వెక్కడికి వెళితే అక్కడికి వస్తాను. యేసయ్య అన్నాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. నేను వస్తాను యేసయ్య, రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు. నేను చాలాసార్లు ఈ లేఖను చదివినప్పుడు ఎందుకు ఇక్కడ ఉండమన్నాడు ఆయన అని ఆలోచించేవాడిని. పరిశుద్ధాత్ముడు ఉదయకాలం తెల్లవారుజాము నాతో మాట్లాడుతున్నాడు, నువ్వెక్కడే ఉండు నాన్న. లేదేసయ్యా, నన్ను బాగు చేశావు, నన్ను స్వస్థపరిచావు, నాకు మేలు చేసేవేసయ్యా. నా జీవితం ఎంత భయంకరంగా పాడైపోయిందో, నా శరీరాన్ని నేనే కోసుకున్నాను, నా తల్లి నా తండ్రి ఎలా ఉంటారో కూడా మర్చిపోయాను యేసయ్యా. మా ఊరు ఎలా ఉంటుందో, మా గ్రామం ఎలా ఉంటుందో, నా బంధువులు ఎలా ఉంటారో తెలియదు నాకు, ఎందుకంటే నేను సమాధుల్లో జీవించాను యేసయ్యా. ఇంత మంచి నాకు చేసిన నిన్ను వదిలిపెట్టి నేను ఎలా ఉండను యేసయ్యా, ఇంత మంచి చేసిన నాకు నేను ఎలా విడిచి ఉండగలను యేసయ్యా. వాళ్ళందరూ అంటున్నారు, ఏ బాబు నీకే చెప్పేది యేసు, వెళ్ళిపా. యేసయ్య వాళ్ళకెళ్ళి చూస్తున్నాడు, వీటికెళ్ళి చూస్తున్నారు. యేసయ్య వీడుతుంటున్నారు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నానని. యేసయ్య వెళ్ళిపోయాడండి. కొన్ని రోజుల తర్వాత, కొన్ని దినాల తర్వాత యేసయ్యట మరలా అదే ప్రాంతానికి కాలు పెట్టాడు. అదే ప్రాంతానికి కాలు పెట్టాడు. కాలు పెట్టి ఆ ఊర్లోకి ప్రవేశించగానే వారు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఎవరో తెలుసా? ఒకప్పుడు మా ఊర్లో నువ్వు ఉండొద్దు అని చెప్పిన వారు, మా ప్రాంతంలో నీ కాలు పెట్టవద్దని చెప్పిన వారు, మా ప్రాంతంలో నువ్వు ఉండడానికి వీల్లేదు అని చెప్పిన వారు, ఒక చెవిటి వాడిని తీసుకొని, ఒక నెత్తి వాడిని తీసుకొని, యేసు వీడిని బాగు చేయ అని అడుగుతున్నారు. యేసయ్య ఆశ్చర్యపోయాడు. ఒకప్పుడు మీ ఊర్లో ఉండొద్దన్నారే, ఒకప్పుడు మీ ప్రాంతంలో నివాసం చేయొద్దన్నారే నన్ను, అన్నామయ్యా. మరి నేను మీ ఊర్లో ఉండాలని ఇప్పుడు స్వస్థపరచమని నన్ను ఎలా అడుగుతున్నారంటే, నువ్వు స్వస్థపరిచిన ఆ యవ్వనస్తుడు నా చూడయ్యా, వాడు మా జీవితాలు మార్చేశాడు, వాడు నిన్ను గురించి చెప్పాడు, నువ్వు చేసిన మేలును మా ఊరంతా చెప్పాడయ్యా, నువ్వు జరిగించిన అద్భుతాన్ని మా గ్రామం అంతా చెప్పాడు. ఆ రోజు మాకు అర్థం కాలేదు, కానీ వాడి సాక్ష్యాన్ని బట్టి, వాడి జీవితాన్ని బట్టి, వాడి బ్రతుకుని బట్టి, వాడి జీవితంలో మీరు చేసిన కార్యాలను బట్టి
మేమందరం మార్పు చెందామయ్యా, మార్పు చెందాం. నువ్వేంటి బాగు చేయయ్యా. ఒకప్పుడు వద్దన్న వాళ్ళు, ఒకప్పుడు మాకు అవసరం లేదన్న వాళ్ళు, ఒకప్పుడు నువ్వు మాకు అవసరం లేదని చెప్పిన వాళ్ళే ఈరోజు నువ్వు స్వస్థపరచని అడుగుతున్నారు. కారణం ఏంటంటేనట, ఆ దయ్యాల చేత పీడించబడిన యవనస్తుడు, ఆ చీకటి ఆత్మల చేత భయంకరముగా పాడైపోయినటువంటి యవనస్తుడట. 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుందండి మాట, మీరు తర్వాత చదువుకోండి. మార్క్స్ వార్తలో వాడు యేసు చేసిన మేలును గూర్చి చెబుతూ ఆ తెక్కపల్లి ప్రాంతంలో సువార్తను ప్రకటించాడట. వాడు చెప్పిన ఒక సువార్త, వాడు చేసిన సువార్త పరిచర్య, వాడు పొందుకున్న మేలు ఇతరులకు చెప్పినప్పుడు ఆ సాక్ష్యం విన్న ప్రజలు ఒకప్పుడు వద్దు అని చెప్పినటువంటి యేసు దగ్గరికి నువ్వు బాగు చేయయ్యా అని ఒక చెవిటి వాడిని తీసుకొచ్చాను. నువ్వు కూడా ఎన్ని మేలులు పొందుకున్నావు దేవుని దగ్గర, నువ్వు కూడా ఎన్నో అద్భుతాలు పొందుకున్నావు దేవుని దగ్గర, నువ్వు కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నావు దేవుని దగ్గర. ఎవరికన్నా ఈ వ్యక్తిలా సువార్త చెప్పావా? ఈ వ్యక్తిలో ఎప్పుడైనా దేవుని కోసం పరిగెత్తావా? ఈ వ్యక్తిలో ఎప్పుడైనా ఇతరులకు దేవుని గురించి పరిచయం చేసావా? ఈ వ్యక్తిలో ఇతరులకు నీ సాక్ష్యం, అతని సాక్ష్యం చెప్పేట్లుగా నీ సాక్ష్యం ఎక్కడ చెప్పావా? వాడు గ్రామాలు తిరిగేటండి, ఊరూరు తిరిగేటండి, వీధి వీధికి తిరిగాడటండి. అందరూ ఆశ్చర్యపోతున్నారంటే, నువ్వు సమాధిలో ఉండేవాడు కదరా, ఎలా వచ్చావంటే, అయ్యా నేను సమాధిలో ఉండేవాడు కానీ నా జీవితాన్ని ఏసయ్య బాగు చేశాడయ్యా, నా బ్రతుకుని ఏసయ్య బాగు చేశాడయ్యా, నా స్థితిని మార్చేశాడయ్యా ఏసయ్య. అవునా, ఆ యేసు ఎక్కడున్నాడు రా? ఏమోనయ్యా, నన్ను వద్దన్నాడు, నన్ను రావద్దన్నాడు. ఎందుకు రావద్దన్నాడు తెలుసా? వీడి సాక్ష్యం ఆ ప్రాంతానికి కావాలి. యేసయ్య వాడిని ఆ గ్రామంలో ఎందుకు ఉండమన్నాడు తెలుసా? అతని సాక్ష్యం ఆ ప్రాంతానికి కావాలి. ఈ గ్రామంలో నిన్ను రక్షించాడు, ఈ సంఘములు నిన్ను రక్షించాడు, ఈ మందిరములు నీ బ్రతుకును మార్చాడు, ఈ మందిరములు నిన్ను ఆశీర్వదించాడు, ఈ మందిరము ద్వారా నువ్వు బ్లెస్ అయ్యావు, ఈ సంఘము ద్వారా నీ స్థితిని దేవుడు మార్చాడు. దేవుడు ఆమె ఆశిస్తున్నాడు తెలుసా? నువ్వు ఇక్కడే ఉండి నీ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పి అనేకులను ఈ సంఘానికి నువ్వు నడిపిస్తావని ఈ పరిచర్య ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అంతేగాని ఆశీర్వదించబడి దీవించబడి వెళ్ళిపోవడానికి కాదు. కృతజ్ఞత లేని వాళ్ళు చాలా మంది ఉంటారండి. కృతజ్ఞత లేని వాళ్ళు చాలా మంది ఉంటారండి. మేలు పొందుకుంటారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, తర్వాత స్థాయి మారిన తర్వాత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాడు అలా మాట్లాడాల. కానీ వాడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాల. ఎందుకు వెళ్ళలేదంటే ఆయన చెప్పాడు ఇక్కడ ఉండమని, ఇక్కడ ఉండమని చెప్పాడు, ఇక్కడ ఉండమని చెప్పాడు. నేను వస్తాను యేసు అన్నాడు, నువ్వు రావద్దు అన్నాడు. లేదు యేసు నేను వస్తాను యేసయ్య, నువ్వు వద్దు, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. ఎందుకు? నీ సాక్ష్యం ఈ గ్రామానికి కావాలి. రక్షణ పొందాడు, క్రీస్తు ద్వారా మేలు పొందుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు. ఆ గ్రామాన్ని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చాడు. ఇప్పుడు వారు వచ్చారట. ఒకప్పుడు వద్దన్న వారు వచ్చారు, ఒకప్పుడు నువ్వు మాకు అవసరం లేదన్న వారు వచ్చారు, ఒకప్పుడు నిన్ను చూస్తే భయం వేస్తుందన్న వాళ్ళు వచ్చారు. యేసయ్య వీణ్ణి బాగు చేయంటున్నారు. నీకెలా తెలిసింది నేను బాగు చేస్తానని? ఒకప్పుడు వద్దన్నారు కదా అంటే. ఒకప్పుడు వద్దన్నావు, కానీ వాడు నీ గురించి చెప్పాడు. నువ్వు చేసిన మేలును గురించి ఊరూరు చెప్పాడు. వాడి జీవితంలో నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని ఇతరులకు చెప్పాడు. అందుకని మేమందరం మారు మనసు పొందాం, మేమందరం నీ బలాన్ని తెలుసుకున్నాం, నీ శక్తిని తెలుసుకున్నాం. అందుకని మా ఊరు ఇప్పుడు
నీ దగ్గరకు వచ్చామయ్యా. నువ్వు ఎప్పుడని చెప్పావా? నువ్వు మేలు పొందుకున్నావు కదా, దీవించబడ్డావు కదా, ఆశీర్వదించబడ్డావు కదా. ఈ సంఘములో దేవుడు నిన్ను నాటాడు కదా, ఈ సంఘములో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా. నువ్వు ఎప్పుడన్నా ఈ సంఘము ద్వారా దీవించబడ్డాను ఎప్పుడని చెప్పావా? నువ్వు చెబితే ఇలాంటి మందిరాలు 3 కట్టాలా? ఎలాంటి మందిరాలు పెద్ద పెద్ద 3 కట్టేవాళ్ళవే. నువ్వు చెప్పలా. మేలు పొందుకున్నావు, వెళ్ళిపోయావు. మేలు పొందుకున్నావు, మౌనంగా ఉన్నావు. మేలు పొందుకుంటున్నావు, మౌనంగా వస్తున్నావు, పోతున్నావు. నువ్వు పొందుకున్న మేలుని ఇతరులకు ఎవరికి చెప్పట్లా. నీ ప్రక్క వాళ్ళకి చెప్పట్లా, నీ గ్రామంలో చెప్పట్లా, నీ వీధుల్లో చెప్పట్లా, నీ పేటలో చెప్పట్లా, నీ కాలనీలో చెప్పట్లా, నీ కొలీగ్స్ దగ్గర చెప్పట్లా, నీ జాబ్ చేసే చోట చెప్పట్లా, నువ్వు పనిచేస్తున్న స్థలంలో దేవుని గురించి, ఈ సంఘము గురించి, ఇక్కడ నువ్వు పొందుకున్న మేలు గురించి చెప్పట్లా. నువ్వు చెబితే, ఏమండి మా సంఘముకు వెళ్ళినప్పుడు నేను చాలా బీదవాడినండి, పరిస్థితి బాగలేదు, సైకిల్ మీద వెళ్ళాను. దేవుడు ఈరోజు నన్ను వాహనం మీద వచ్చేలా దేవుడు చేశాడండి. ఒకప్పుడు నేను కలవరి మార్గానికి వెళ్ళేటప్పుడు చిన్న ఇల్లండి మాది. ఈరోజు ఒక మంచి గృహం కట్టుకున్నానండి. ఆ సంఘానికి వెళ్ళబట్టి ఆ సంఘ క్రమశిక్షణ, అక్కడ ప్రార్థన, అక్కడ వాక్యము, అక్కడ పద్ధతి, అక్కడ విధానము మా జీవితాలు మార్చిందండి. ఎప్పుడని చెప్పావా? నువ్వు చెప్పితే ఖచ్చితంగా వారు మారినట్లుగా నీ పక్క వాళ్ళు ఎప్పుడో మారిపోయే వాళ్ళే. నువ్వు చెప్పట్లా. నువ్వు మేలు పొందుకుంటున్నావు అంతే. నువ్వు దీవించబడ్డావు, ఆశీర్వదించబడ్డావు. ఎంతమందిని ఈ సంఘానికి తీసుకొచ్చావు, ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొచ్చావు. మేలు పొందుకున్నావు, కానీ ఎప్పుడన్నా నువ్వు పొందుకున్న మేలుని ఇతరులకు చెప్పి దేవుని సంఘానికి నడిపించావా? లేదు. ఎప్పుడన్నా నీ స్నేహితులకి, ఇతరులకి, నీ బంధువులకి యేసయ్యను గురించి చెప్పి, సంఘాన్ని గురించి చెప్పి, పరిచయాన్ని గురించి చెప్పి ఎప్పుడన్నా ప్రభు దగ్గరికి ప్రజలను తీసుకొచ్చావా? మేలు పొందుకుంటే చెప్పాలండి. వాడు ఎంత కృతజ్ఞత కలిగిన వాడో చూడండి. 10 గ్రామాలను కదిలించేశాడండి. 10 గ్రామాలకు సువార్త చెప్పాడండి. 10 గ్రామాల్లో నా ప్రభు యేసు నన్ను ఇలా స్వస్థపరిచాడని ఇతరులకు చెప్పాడండి. అందుకని వాళ్ళందరూ వచ్చారట. వచ్చి యేసు ఈ వెంట్రుకలు బాగు చేయంటున్నారు. ఒకప్పుడు వద్దన్న వాళ్ళు ఇప్పుడు బాగు చేయండి. కారణం, వాళ్ళు మారడానికి కారణం ఆ దెయ్యముల చేత, ఆ సేనా చేత, ఆ చీకటాత్మ చేత గెరాసేను దేశంలో బాధపడినటువంటి యవనస్తుడే. ఒక యవనస్తుని సాక్ష్యం, ఒక యవనస్తుని జీవితం, ఒక యవనస్తుని మాట ఆ ప్రాంతాన్ని కదిలించి ప్రజలందరినీ దేవుని దగ్గరికి తీసుకొచ్చింది. నీ జీవితంలో ఎప్పుడైనా చేసావా? నీ బ్రతుకులో ఎప్పుడైనా ఇటువంటి కార్యం చేసావా? ఎప్పుడైనా నీ జీవితంలో ఇటువంటి అద్భుతాన్ని నువ్వు చెప్పావు ఇతరులకి? నా ప్రభువు నన్ను స్వస్థపరిచాడండి, నా ప్రభు నన్ను దీవించాడండి, నా ప్రభువు నన్ను ఆశీర్వదించాడండి. ఎలా అమ్మా, ఎలా ఆశీర్వదించాడమ్మా అని అడిగితే నేను ఆ సంఘానికి వెళ్ళానండి. ఒకప్పుడు ఒక చోట ఉన్నాను, అక్కడ నాకు సరైన వాక్యం దొరకలేదు, అక్కడ సరైన ఆరాధన లేదు, అక్కడ సరైన క్రమము లేదు, అక్కడ సరైన పద్ధతి లేదు. అందుకని అక్కడ దీవించబడలేదు. కానీ ప్రభు నన్ను తీసుకుని వెళ్ళి కలవరి మార్గం అనే చర్చిలో నాటాడండి. ఆ గ్లోరియస్ మందిరములో నేను నాటపడ్డ తర్వాత నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది, నా కుటుంబం మారింది, నా భర్త మారాడు, నా బిడ్డలు మారాడు, మా ఇల్లు మారింది. ఆఖరికి మేము ఉంటున్న మా పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చేశాడండి. నువ్వు చెప్పితే అవునా సిస్టర్ మేము కూడా వద్దాం అనుకుంటున్నాం అని అనేవాళ్ళే. సిస్టర్ ఒకప్పుడు మీరు చాలా బీదవాళ్ళు, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు, అరే ఇప్పుడు బండి మీద వెళ్తున్నారు, ఇది ఎలా సాధ్యమైంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఓ అలా అంటే అక్క, మేము కలవరి మార్గంకి వెళ్ళాక అక్కడ వాక్యాలు విన్నాం, అక్కడ పద్ధతి, అక్కడ క్రమశిక్షణ, అక్కడ ఆరాధన, అక్కడ జరిగే కార్యాలు చూసి మేము కూడా బలంగా నాటపడ్డాం. అక్కడ నాటపడ్డ తర్వాత దేవుడు మా స్థితిని మార్చేశాడు. అందుకని సైకిల్ మీద నుంచి బండి మీదకి వచ్చాం అక్క అని నువ్వు చెప్పితే పక్కవాడికి అనిపించింది, అరే మన సైకిల్ జీవితం కూడా మారాలంటే వీళ్ళ వెనక మనం కూడా వెళ్తే బాగుంటుంది అని అనుకుంటారు. అనుకోవట్లేదు అంటే నువ్వు చెప్పట్లేదు అని అర్థం. చెప్పట్లేదు. నువ్వు చెప్పితే ఇప్పుడు వచ్చేవాళ్ళే. నువ్వు పొందుకున్నావు కానీ ఆ మేలు ఇతరులకు చెప్పలేదు. నువ్వు లాభం పొందుకున్నావు కానీ ఆ లాభాన్ని ఇతరులకి సరిగా చెప్పట్లేదు. చెబితే ఈ మందిరంలో ఇలా కాదు, ఎప్పుడో ఈ మందిరాన్ని కొట్టివేసి మరొక పెద్ద మందిరం మనం ఎప్పుడో కట్టుకోవాలి. ఎందుకు అలా జరగట్లేదు?
కారణం ఏంటంటే నువ్వు పొందుకున్న మేలు ఇతరులకి చెప్పట్లేదు, నువ్వు పొందుకున్న లాభాన్ని ఇతరులకి చెప్పట్లేదు. నువ్వే వస్తున్నావు పోతున్నావు, నువ్వే వస్తున్నావు పోతున్నావు. కానీ వాడు మేలు పొందుకున్నాడు. ఆ మాటలు రాయబడి ఉంటే ఇంటికి లేక చదువుకోండి. వాడు ఆ ప్రాంతంలో, గ్రామాల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో పొందుకున్న మేలును బట్టట ఏం చేశాడట? సువార్త చెప్పాడండి. అనేకులకు దేవుని గురించి ప్రకటించాడు. అనేక మంది దేవుని దగ్గరకు తీసుకొచ్చాడు. అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించాడు. అనేక మందిని ప్రభు చెంతకు తీసుకొచ్చాడు. మరి నువ్వెంతమందిని తీసుకొచ్చావు? నిన్ను బట్టి ఎవరు వచ్చారు? నిన్ను బట్టి ఎవరు? బ్రదర్ మీరు ఎలా వచ్చారు బ్రదర్ అని నేను అడిగితే నాకు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, పాస్టర్ గారు మేము యూట్యూబ్లోనూ టీవీలోనూ చూసి ఇక్కడికి వచ్చామని అంటారు. అంతేగాని నేను ఇక్కడికి ఎవరు తీసుకురాలా? నేను ఎవరిని అడిగినా అదే మాట చెబుతున్నారు. బ్రదర్ మమ్మల్ని పలానా సిస్టర్, ఈ చర్చిలో సిస్టర్ గారు ఇక్కడికి నడిపించారు అని చెప్పిన దాఖలాలు లేవు మందిరంలో. పాస్టర్ గారు ఇదిగో పలానా సిస్టర్ గారు, పలానా బ్రదర్ గారు మాకు పలానా కంపెనీలో మేము జాబ్ చేస్తాం, అక్కడ కలిసేవారు, ఒకప్పుడు తాగేవాడు తిరిగేవాడు, ఆయన స్థితి భలే మారిపోయింది, ఏమయ్యా ఏమిటి అని అడిగితే నేను ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాను అని చెప్పారండి. ఈయన జీవితాన్ని మార్చిన దేవుడు మా జీవితాన్ని ఎందుకు మార్చాడని పలానా బ్రదర్ని బట్టి మేము మందిరానికి వచ్చామన్న దాఖలాలు ఈ మందిరంలో లేవు. అంటే అర్థం ఏంటి? మీ సాక్ష్యం ఎవరికి చెప్పట్లా, మీరు పొందుకున్న మేలు ఎవరికి చెప్పట్లా, మీరు పొందుకున్న లాభం ఎవరికి చెప్పట్లా. ఆ వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి ఇతరుల దగ్గరికి వెళ్ళి సువార్త చేశాడు. నన్ను ప్రభు బాగు చేశాడండి, నన్ను యేసు స్వస్థపరిచాడండి. అవును, ఆయన చెప్పబట్టే ఆ గ్రామాలు కదిలి 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 యేసయ్య దగ్గరికి వచ్చాయి. అప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి వాళ్ళు అంటున్నారు, ఈ చెవిటి వాడిని బాగు చేయ, ఈ చెవిటి వాడిని బాగు చేయ. యేసయ్య వారు చెప్పినట్లుగా ఆ చెవిటి వాడిని, ఆ యొక్క నత్తి వాడిని యేసయ్య బాగు చేశాడండి. హల్లెలూయా. ఎలా బాగు చేశాడో వచ్చే వారం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. అందుకోసమే ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతున్నాడు, నువ్వు ఇతరులను తీసుకురావాలి, నువ్వు ఇతరులను ప్రభు దగ్గరకు నడిపించాలి. వాడు మేలు పొందుకొని ఆ మేలును మర్చిపోక ఇతరులకు చెప్పాడు. ఎంత ఆశీర్వదించబడ్డారు మీరు. ఇక్కడ నిలబడి చెప్పడం కాదండి, ఇక్కడ నిలబడి నువ్వు సాక్ష్యం చెప్పడం కాదు. నీ సాక్ష్యం గ్రామాల్లోకి వెళ్ళాలి, నీ సాక్ష్యం వీధుల్లోకి వెళ్ళాలి, నీ సాక్ష్యం ప్రాంతాలకు ఎగబాక. నేను రక్షించబడ్డప్పుడు, నేను మారు మనసు పొందిన తరువాత, ప్రభు నన్ను రక్షించుకున్న తర్వాత నేను రోజుకి 10, 15, 20 గ్రామాలు సువార్త చెప్పేవాడిని. 70, 80 కిలోమీటర్లు రోజుకి సైకిల్ మీద సువార్త చెప్పేవాడిని. 10, 15, 20 కిలోమీటర్లు కాదు, 70, 80 కిలోమీటర్లు రోజుకు సువార్త చెప్పేవాడిని. గ్రామాల్లోకి, వరి పొలాల్లోకి వెళ్ళేవాడిని. పొలాల్లో కొట్టేవారిని, వరి వేసేవారిని, పత్తి తీసేవారిని, పొలాల్లో పని చేసుకునే వారి దగ్గరికి వెళ్ళి గట్ల మీద నిలబడి కంజర తీసుకొని పాటలు పాడేవాడిని. వారికి సువార్త చెప్పేవాడిని. నాటు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పేవాడిని. వాళ్ళు తెచ్చుకొని మధ్యాహ్నం భోజనం క్యారేజీలు తెచ్చుకునే వాళ్ళు ఆ బాక్సులు ఇప్పుకొని తినేటప్పుడు వారి మధ్య సువార్త చెబుతుంటే ఆ ప్లేట్ ఉంటుంది కదా, ఆ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్కి మూత ఉంటుంది కదా, ఆ మూతలో కొంచెం అన్నం వేసి తలా కొద్దిగా అన్నం వేస్తే, పచ్చడి వేస్తే ఆ మూత పట్టుకొని అన్నం తినేవాడిని. ఆ రోజులు ఇంకా నేను మర్చిపోలేదు, ఆ స్థితిని ఇంకా నేను మర్చిపోలేదు. ఆ పరిస్థితులు నాకు ఇంకా జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిన రోజులు, వీధుల్లో నిలబడి సువార్త చెబుతుంటే ముఖం మీద ఉమ్మేసిన రోజులు, కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్ళి కుళాయి దగ్గర నిలబెట్టి నువ్వు మా ఊరు వస్తే నేను చంపేస్తామన్న రోజులు గుర్తొస్తున్నాయి. నేను చెప్పాను వాళ్ళకి, మీరు చంపినా కొట్టినా హింసించినా నన్ను బాగు చేసిన యేసును చెప్పకుండా నేను ఉండలేను. నా జీవితాన్ని మార్చిన యేసును గురించి నేను చెప్పకుండా ప్రకటించకుండా ఉండలేను. 25 సంవత్సరాలుగా ఈ స్వరం ఆయన కోసం మాట్లాడుతాను. 25 సంవత్సరాలుగా ఈ గొంతు ఆయన
ఆయన కోసం కేకలేస్తూనే ఉంది. 25 సంవత్సరాలుగా ఈ స్వరం పలుకుతూనే ఉంది ఆయన కోసం. చాలాసార్లు చాలా మంది చెప్పారు, అలా గట్టిగా కేకేస్తే ఆయుష్ తగ్గుద్దన్నారు, అలా గట్టిగా అరిస్తే చచ్చిపోతావన్నారు. డాక్టర్స్ కూడా చెప్పారు గట్టిగా కేక వేస్తే ప్రమాదం జరుగుద్దని. కానీ ఆగలేమే. ఎందుకంటే ఆయన జీవితాన్ని మార్చాడు, బతుకును మార్చాడు, పరిస్థితులు మార్చాడు, నా జీవితాన్ని చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చాడే. ఎలా ఆగుతాం? అందుకనే ప్రతిరోజు ఆయన కోసం ప్రయాణమే. అందుకని ప్రతి స్థలంలో ఆయన గురించి చెబుతూనే ఉంటాం. 2 ఉండని, 3 ఉండని, 10 మంది ఉండని, 10,000 మంది ఉండని. గ్రామాలకు వెళ్ళానండి, రోడ్ల మీద నిలబడ్డాను, హోటల్స్ ముందు నిలబడ్డానండి, చర్చెస్ ముందు నిలబడ్డానండి. ఆ చర్చ్ ఎవరితో కూడా నాకు తెలిసేది కాదు, కానీ చర్చి ముందు నిలబడి పాట పాడుతుంటే ఆ చర్చిలో పాస్టర్ గారు బయటకు వచ్చి చూసి, మీరు పాస్టర్ గారా? అవునండి, రండి మా చర్చిలో వాక్యం చెబుతారు గారిని తీసుకుని వెళ్ళేవారు. నిలబడి వాక్యం చెప్పించేవాళ్ళు. ఆరాధన అయిపోయాక నేను వెళ్తున్నాను పాస్టర్ గారంటే, ఆగండి పాస్టర్ గారిని గబగబా వెళ్ళి ఆ పోడియం దగ్గర, మందిరం బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ సంఘస్థులు తెచ్చిన కొన్ని బియ్యాన్ని తీసుకొచ్చి, కానుకలు తీసుకొచ్చి, కూరగాయలు తీసుకొచ్చి నాకు ఒక కవర్లో పెట్టిస్తే ఆ కవర్ని చేత పట్టుకుని ఇంటికి వచ్చేవాళ్ళండి. అదే మా భోజనం, అదే మా ఆకలి తీర్చిందండి. అలా ఎన్ని గ్రామాలు తిరిగానో నాకు తెలియదు, ఎన్ని పట్టణాలకు వెళ్ళానో నాకు తెలియదు, ఎన్ని స్థలాల్లో చెప్పానో నాకు తెలియదు. దేవుడు నా సేవను చూశాడు, సువార్తను చూశాడు, నాలో మంటను చూశాడు, నాలో కసిని చూశాడు. ఆయన అనుకున్నాడు, వీడిని దీవించకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను అనుకున్నాడేమో. ఈ ప్రాంతానికి కాలు పెట్టగానే, సారపాకులో కాలు పెట్టగానే ఇంత పరిచర్యం దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఏం చేస్తే ఇచ్చాడంటే దీనికంటే ముందు 10 సంవత్సరాల ప్రయాస. చాలా మంది అనుకుంటారు సారపాక వెళ్ళగానే పాస్టర్ గారు దీవించబడ్డాడు, సారపాక వెళ్ళగానే పెద్ద మందిరం కట్టాడు, సారపాక వెళ్ళగానే పెద్ద సంఘం ఏర్పడిందండి, అబ్బా ఎంత జాక్పాట్ర పాలు పృథ్వీది అనుకుంటారేమో. నో 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 నో. దీనికి వెనక ప్రయాసం ఉంది, దీని వెనక కన్నీరు ఉంది, దీని వెనక శ్రమ ఉన్నది, దీని వెనక నిందలు ఉన్నాయి, దీని వెనక ప్రయాసం ఉన్నది, దీని వెనక అవమానాలు ఉన్నాయి. 10 సంవత్సరాల ప్రయాస. అందుకని దేవుడు మిమ్మల్ని మాకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. అందుకని ఇంత అద్భుతమైన మంచి సంఘాన్ని, ఈ ప్రాంతంలో ఎవరు కట్టలేని సంఘాన్ని, ఎవరు చేయలేని పరిచయం దేవుడు జరిగించిన రోజు. నేను అంటున్నాను, బిడ్డ మేలు పొందుకున్నావు, ఆ మేలు గురించి ఇతరులకు చెప్పు. నువ్వు పని చేసే చోట చెప్పు నాన్న, నువ్వు ఉద్యోగం చేసే చోట చెప్పు నాన్న, నువ్వు వెళ్ళిన చోట చెప్పు నాన్న, నువ్వు మార్కెట్కి వెళ్తే చెప్పు నాన్న, నువ్వు ప్రయాణిస్తున్న చెప్పు నాన్న, నువ్వెక్కడుంటే అక్కడ చెప్పు నాన్న. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా దేవుడు ఇతరులకు మేలు చేస్తాడు. ఒకవేళ నిన్ను బట్టి ఎవరైనా బయట వాళ్ళు వస్తే వాళ్ళ జీవితంలో దేవుడు కార్యం చేస్తే ఆ మేలు నీది కూడా, నీది కూడా, నీది కూడా, నీది కూడా. నశించిపోతున్నారు, పాపంలో పడిపోయారు, లోకంలో ఉన్నారు, శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు ప్రజలు బయట. వాళ్ళు ఎలా వస్తారు? నీ సాక్ష్యం ద్వారా సంఘానికి రావాలి, నీ సాక్ష్యం ద్వారా ప్రజలు ఇక్కడికి రావాలి 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 రావాలి. అందుకని బయటికి వెళ్ళినప్పుడు నీ సాక్ష్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో. రక్షణ పొందిన నువ్వు, మారు మనసు పొందిన నువ్వు, బాప్తిసం పొందిన నువ్వు చాలా జాగ్రత్తగా నడవాలి. నీ సాక్ష్యాన్ని బట్టి మందిరంలోకి ప్రజలు రావాలి. అలా తీసుకొస్తావా? అలా నడిపించగలుగుతావా? అందుకోసమే నువ్వెక్కడికి వెళ్ళొద్దురా, ఇక్కడే ఉండు అన్నాడు. బిడ్డా నువ్వెక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఎందుకు? ఈ స్థలంలో నువ్వు మేలు పొందుకున్నావు, ఈ స్థలంలో నువ్వు స్వస్థత పొందుకున్నావు, ఈ స్థలంలో నువ్వు ఆశీర్వదించబడ్డావు, ఈ స్థలంలో అన్ని మేలు పొందుకున్న నీవు ఈ మేలు ఇతరులకు చెప్పి ఈ స్థలానికి నువ్వు దేవుని దగ్గరకు ప్రజల్ని నడిపించాలి. వాడు అందుకని అక్కడ ఉండి వాడు అనేకులు క్రీస్తు దగ్గరకు నడిపించాడు కాబట్టి వారందరూ వచ్చారట. ఆ వ్యక్తిని బాగు చేయమని అడుగుతున్నారట. యేసయ్య వాడిని బాగు చేశాడు. ఎలా బాగు చేశాడో, బాగు చేసినప్పుడు ఏం జరిగిందో మరొక వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఉన్న స్థలంలో మోకరించి ఒక చిన్న తీర్మానం చేయి. ప్రభువానికి స్తోత్రాలు. ఎవరైతే ఈరోజు లేచి ఒక తీర్మానం చేసుకున్నారో వారు పొందుకున్న మేలును బట్టి
ఇతరులకు చెప్పి వారందరినీ మందిరానికి తీసుకొస్తానని తీర్మానం చేసుకున్నారు. వారి బంధువుల మధ్యకు వెళ్ళి నువ్వు చేసిన మేలును గూర్చి చెప్పి, సంఘము గూర్చి చెప్పి వారిని మందిరానికి తీసుకొస్తామని తీర్మానం చేసుకున్నారు. వారి తీర్మానం స్థిరపరచండి, ఆశీర్వదించండి. వారిలో నీ మంటను పెట్టండి, నీ సువార్తను ప్రకటించాలని తపన పెట్టండి. వారి హృదయములను మీరు రేపండి. వారి చేతుల్లో గొప్ప కార్యాలు జరిగించండి. వీరి ద్వారా ఈ సంఘం విస్తరించినట్లుగా, వీరి ద్వారా ఈ సంఘానికి నూతన ఆత్మలు వచ్చినట్లుగా మీ కృపా ద్వారాలు తెరవమని, వారు చేయించిన ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.